ఇక తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. 20 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీపీ డైరెక్టర్ గా సివి ఆనంద్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, రోడ్ సేఫ్టీ డీజీగా అంజనీ కుమార్, సిఐడి చీఫ్ గా సియా గోయల్, రైల్వే డీజీగా మహేష్ భగవత్ ను నియమించింది. అలాగే జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా, ఎస్బీఐ చీఫ్ గా ఎస్ఐబి చీఫ్ గా సుమతి, హైదరాబాద్ జోన్ ఐజీగా తరుణ్ జోషికి బాధ్యతలు అప్పగించింది. అయితే డీజీపీగా మాత్రం రవి గుప్తాను ప్రభుత్వం కంటిన్యూ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి ఐపీఎస్ బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఈ బదిలీలో మాత్రం ఎవరైతే ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి అధికారులకు కీలక పోస్టింగ్స్ ఇవ్వకుండా వారిని అడ్మినిస్ట్రేషన్స్ వైపు పోస్టింగ్ ఇస్తూ ఎవరైతే ఫెయిర్ అండ్ జెన్యూన్ గా సమర్థవంతంగా తెలంగాణ ప్రభుత్వంలో ఆ బాధ్యతలు చేపట్టగలరో వారి సీనియారిటీతో సంబంధం లేకుండా వారికి ఉన్నటువంటి ఒక మార్క్ ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఇంతకు ముందే ఈ జీవోని ఆర్డర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 20 మంది ఐపీఎస్ ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక పోస్టింగ్స్ లో అందరినీ బదిలీ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ డీజీపీ ఇంతకు ముందు ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రవి గుప్తాను అడిషనల్ ఛార్జ్ అతనికి అప్పగిస్తూ గతంలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కలిపి ఇన్ఛార్జ్ డీజీపీగా తెలంగాణకు రవి గుప్తాని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మళ్ళీ ఈ రోజు విడుదల చేసినటువంటి జాబితాలో అదే రవి గుప్తాకు అడిషనల్ ఛార్జ్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం వ్యక్తం చేస్తూ రవి గుప్తాకు ఏసీబీ మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో కలిపి రాష్ట్ర డీజీపీ బాధ్యతలు అడిషనల్ గా రవి గుప్తా చూసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఈ పోస్టింగ్స్ కి సంబంధించినటువంటి జాబితా రిలీజ్ చేయడం జరిగింది. రెండోది, అంజనీ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడుగా డీజీపీగా పనిచేశారు. రేవంత్ రెడ్డి అంటే కౌంటింగ్ సందర్భంగా 12 దాటక ముందే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కాంగ్రెస్ వైపు గాలి ఉండడము ఇమీడియట్ గా అంజనీ కుమార్, ఆ తర్వాత సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ భగవత్, అక్కడ ఇంకో మరో అధికారి ముగ్గురు కలిసి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి వెంటనే ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి వెంటనే డీజీ స్థాయి అధికారి ఇంటికి వెళ్లి కలవడం మాత్రం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి ఇమీడియట్ గా అంజనీ కుమార్ ని సస్పెండ్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడము. మళ్ళీ అంజనీ కుమార్ ఈ వివరణ ఇచ్చుకుంటూ ఎన్నికల కమిషన్ ని కలిసి రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తేనే నేను ఇంటికి వెళ్లి ప్రోటోకాల్ ప్రకారంగా కలవాల్సి వచ్చింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని ఉన్నటువంటి ఇన్పుట్స్ మేరకు నేను వెళ్లి కలవలేదు, తిరిగి ఇలాంటి ఘటన జరగదు అంటూ కూడా ప్రాధేయపడడంతో ఇమీడియట్ గా ఎన్నికల కమిషన్ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేస్తూ అంజనీ కుమార్ పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ని ఎత్తివేయాలంటూ కూడా ఎన్నికల కమిషన్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఈ రోజు అంజనీ కుమార్ కి మళ్ళీ అదే డీజీపీ స్థానం కాకుండా అతనికి రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తర్వాత రాజీవ్ రతన్ 1991 బ్యాచ్ కి చెందినటువంటి రాజీవ్ రతన్ ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాడు స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి. అతనికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ రాజీవ్ రతన్ కి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సివి ఆనంద్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సివి ఆనంద్ కు హైదరాబాద్ పోస్టింగ్ ఇస్తూ సివి ఆనంద్ అయితే సమర్థవంతంగా చేయగలడు అంటూ కూడా అతనికి ఆ పోస్టింగ్ అప్పచెప్పింది. కానీ ఎన్నికల కమిషన్ సివి ఆనంద్ టీఆర్ఎస్ కి అనుకూలంగా పనిచేస్తా ఉన్నాడు, ఆ అధికారిని ఎక్కడి నుంచి తప్పించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు సివి ఆనంద్ కి ఎక్కడ కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ రోజు మాత్రం యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీకి డైరెక్టర్ గా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అభిలాష బిషత్ ఐపీఎస్ 2019-94 ఇతను ప్రస్తుతం అడిషనల్ డీజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ హోంగార్డ్స్ కి అడిషనల్ డీజీగా ఉన్నారు. ఇతనికి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి చెందినటువంటి డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సౌమ్య మిశ్రా 1994 బ్యాచ్ కి చెందినటువంటి మహిళా అధికారిని ప్రస్తుతం అడిషనల్ డీజీ పర్సనల్ ఈ బాధ్యతలు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ సౌమ్య మిశ్రాని తీసుకెళ్లి మళ్ళీ డీజీపీ ప్రిజన్స్ కరెక్షనల్ సర్వీసెస్ తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. షికాగోయల్ 1994 బ్యాచ్ అడిషనల్ డీజీ ఉమెన్ సేఫ్టీగా ఉన్నారు. దాంతో పాటు షీ టీమ్స్ మరియు భరోసా బాధ్యతలు చూస్తా ఉన్నారు. షికాగోయల్ కి అడిషనల్ డీజీపీ సిఐడి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మహేష్ భగవత్ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు పాలన సాగినప్పుడు కనీసం 7 ఏళ్ల పాటు రాచకొండ సిపిగా సుదీర్ఘ సిపిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది రాచకొండ.
తర్వాత మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత మహేష్ భగవత్ కి కూడా ఎన్నికల కమిషన్ నోటీసులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా మహేష్ భగవత్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ మహేష్ భగవత్ కి ఈ రోజు అడిషనల్ డీజీ సిఐడి నుంచి తిరిగి రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకోవడం జరిగింది. తర్వాత డాక్టర్ అనిల్ కుమార్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ డిజాల్వ్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ శివధర్ రెడ్డికి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఇచ్చారు. తర్వాత అడిషనల్ డీజీపీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ కి ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ ఏదైతే బందోబస్తు కి సంబంధించినటువంటి అల్లజడి ఏదైనా ఆందోళన జరిగినప్పుడు ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. దానికి డీజీగా అనిల్ కుమార్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత సిపిఎం రవీంద్ర మొన్నటి వరకు సైబరాబాద్ సిపిగా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఎలాంటి పోస్టింగ్స్ ఇవ్వలేదు. డీజీపీ ఆఫీస్ కి రిపోర్ట్ చేయాలంటే కూడా సిపిఎం రవీంద్రకు ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు సిపిఎం రవీంద్రకు హోంగార్డ్స్ ఐజీగా బాధ్యతలు ఇస్తూ సిపిఎం రవీంద్ర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తర్వాత తరుణ్ జోషి రాచకొండ అడిషనల్ కమిషనర్ గా ఉన్నారు. 2004 బ్యాచ్ కి చెందినటువంటి అధికారి. మల్టీ జోన్ 2 ఐజీగా అతని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కమలాసన్ రెడ్డి గతంలో కరీంనగర్ చేయడము, ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ డ్రగ్స్ కంట్రోల్ తెలంగాణ ఉండడము, అతనికి ఫుల్ అడిషనల్ చార్జ్ డైరెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి కేటాయిస్తూ కమలాసన్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తర్వాత ఐఆర్ శ్రీనివాస్ 2004 బ్యాచ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి ఉన్నారు. ఇప్పుడు అతన్ని అడిషనల్ డైరెక్టర్ గా యాంటీ కరప్షన్ బ్యూరోకి డైరెక్టర్ గా నియమిస్తూ ఏఆర్ శ్రీనివాస్ కి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి 2004 బ్యాచ్ ఐజీపీ పర్సనల్ ఉన్నారు. ప్రస్తుతం అతన్ని ఐజీపీ పర్సనల్ కి మళ్ళీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మస్తిపురం రమేష్ రెడ్డి 2006 బ్యాచ్ కి చెందినటువంటి అధికారి ఫుల్ చార్జ్ అడిషనల్ చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కి అతను కేటాయించడం జరిగింది. రమేష్ నాయుడు డిఐజీ జోన్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఉన్నటువంటి అధికారిని డిఐజీ పోలీస్ సిఐడిగా అతన్ని నియమించడం జరిగింది. వి సత్యనారాయణ గతంలో రామగుండం, ఆ తర్వాత కరీంనగర్, తర్వాత నిజామాబాద్ లో ఉన్నప్పుడు సత్యనారాయణ పైన తీవ్ర అలిగేషన్స్ పెట్టడంతో అక్కడి నుంచి తిరిగి డీజీపీ ఆఫీస్ కి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే సత్యనారాయణకు మళ్ళీ ఇప్పుడు కార్ హెడ్ క్వార్టర్స్ గా జాయింట్ సిపిగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తర్వాత ఎం శ్రీనివాసులు 2006 బ్యాచ్ డైరెక్ట్ గా డీజీపీ ఆఫీస్ కి రిపోర్ట్ చేయమంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుమతి గతంలో నార్త్ జోన్ డీసీపీ, వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేశారు. ప్రస్తుతం ఉమెన్స్ సేఫ్టీ వింగ్స్ కి ఐజీపీగా పనిచేస్తా ఉన్నారు సిఐడితో పాటు. ఇప్పుడు సుమతిని ఇంటెలిజెన్స్ ఎస్ఐబికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తర్వాత శరత్ చంద్ర పవార్ 2016 బ్యాచ్ కి చెందినటువంటి డిప్యూటీ డైరెక్టర్ తెలంగాణ పోలీస్ అకాడమీకి, అతనికి మాత్రం డీసీపీ సెంట్రల్ జోన్ కి ఈ అధికారిని బదిలీ చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక శాఖలో ఉన్నటువంటి అధికారులను మారుస్తూ ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో అనుకూలంగా పనిచేసినటువంటి వారికి మార్క్ ఉన్నటువంటి వారి అందరినీ కూడా తొలగించి నూతనంగా ఎన్నికైనటువంటి ఐపీఎస్ లకు ఏ మార్కు లేకుండా, ఏ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయకుండా సమర్థవంతంగా పాలనని సాగించేటువంటి అధికారులకు మాత్రమే ప్రియారిటీ కల్పిస్తూ 20 మంది ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సార్ రవితేజ, ఇక్కడ మనం గమనించినట్లయితే పూర్తి స్థాయి డీజీపీగా ఎవరిని నియమించలేదు, అంటే ప్రభుత్వం ఎవరిని నియమించే ఛాన్స్ ఉంది? సో శివధర్ రెడ్డి పేరు వెలుగులోకి వస్తా ఉంది. శివధర్ రెడ్డి సమర్థవంతంగా పనిచేయగలడు. ఎందుకంటే శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా తెలంగాణ చెందినటువంటి క్యాడర్ అధికారి కాబట్టి శివధర్ రెడ్డికి మొదటి ప్రియారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు శివధర్ రెడ్డికి అప్పగించారంటే అతనికి ఉన్నటువంటి ఆ మార్క్ కావచ్చు, ఎలాంటి అవినీతికి పాల్పడినటువంటి అధికారి, ఎలాంటి మచ్చలేని మార్క్ లేని సమర్థవంతంగా చేయగలిగినటువంటి ఒక అధికారి కాబట్టి శివధర్ రెడ్డికి ఆ ప్రాధాన్యత కల్పిస్తూ ఈ రవిగుప్తకు అడిషనల్ ఛార్జ్ గా మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఒకవేళ రవిగుప్తాని తొలగిస్తూ శివధర్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు డీజీపీగా అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి 3 పేర్ల జాబితాను కూడా యూపీఎస్సీకి సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 3 పేర్లలో శివధర్ రెడ్డికి మొదటి ప్రయారిటీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి ఇప్పటికే ఆ పేర్లను కూడా సిఫార్సు చేసింది. ఏ క్షణంలోనైనా సెంట్రల్ నుంచి యూపీఎస్సీ నుంచి ఇమీడియట్ గా శివధర్ రెడ్డి పేరుని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ డీజీపీగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందినటువంటి అధికారి శివధర్ రెడ్డి అంటూ కూడా అతని పేరుని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా బాధ్యతలు కొనసాగించేటువంటి అవకాశం ఉంది. 1994 బ్యాచ్ కి చెందినటువంటి అధికారి అయిన
అంతకు పైన ఉన్నటువంటి సీనియర్లని కాదని శ్రీధర్ రెడ్డికి ఆ అవకాశాన్ని కల్పిస్తుందంటే ఖచ్చితంగా అతను ఇన్ని రోజుల పాటు చేసినటువంటి వర్క్ స్టైల్, అతని ప్రొఫెషనలిజం, అతని వర్క్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి మరక లేకపోవడము, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయకపోవడము, తను ఫ్రీ అండ్ ఫెయిర్ గా జెన్యున్ గా ప్రాపర్ గా ల్యాండ్ ఆర్డర్ ని కాపాడగలిగేటువంటి ఒక వ్యక్తి అంటూ అతనికి మార్కుంది. ముఖ్యంగా ఏ అధికారి చెప్పినటువంటి వెంటనే చట్టాన్ని ఉల్లంఘనకు పాల్పడుతూ తారుమారు చేసేటువంటి వ్యక్తి కాదు కాబట్టి రూల్ బుక్ ప్రకారంగా నడుచుకునేటువంటి వ్యక్తి, ముక్కుసూటిగా ఉండేటువంటి వ్యక్తి, ఏ అధికారి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా తారుమారు చేసేటువంటి మార్క్ అతనికి లేదు కాబట్టి ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి పేరునే ప్రయారిటీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసింది. ఏ క్షణంలోనైనా శ్రీధర్ రెడ్డి ఫుల్ ఫ్లెడ్జ్ డీజీపీగా పేరు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.